యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకు వందనాలు తెలియజేస్తున్నాము. గొప్ప దేవుడా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ కూడా 10 నిమిషాలు దేవుని సన్నిధిలో చేరుతాం. దేవుని నామాన్ని మహిమపడతాం. ప్రభు గొప్ప దేవుడు మన మధ్యలో ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించినటువంటి స్థలంలో ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ సమయంలో మనతో ఉన్నాడు. దయచేసి మౌనంగా ఉండక ప్రభు మన మధ్యలో ఉన్నాడు, ప్రభు మనతో ఉన్నాడని ఇగో ఏకీభవిస్తుండగా, ఆరాధిస్తుండగా, మహిమపరుస్తుండగా నేను సాక్షివాడిగా, నేను ముట్టువాడిగా, నేను బలపరచువాడిగా, నేను లేవనెత్తువాడిగా, ఆయన కార్యములు నేను జరిగించువాడిగా ఉన్నాడు. గొప్ప దేవుడా నీకు వందనములు నాయనా. శక్తివంతుడా నీకు వందనాలు. అందరూ మౌనంగా ఉండగా దేవుని స్తుతులు చేయండి, దేవుని స్తుతులు చేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనములు 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 నాయనా. యేసు నీకు స్తోత్రాలు, యేసు నీకు స్తోత్రాలు, యేసు నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. హల్లెలూయా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకొసగుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకొసగుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకొసగుమా, నీ ఆత్మశక్తిని నాకొసగుమా. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా.
పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకొసగుమా. నీ ఆత్మశక్తిని నాకొసగుమా. అంతిమ దినమున ఆదిమ సంగముపై పరిశుద్ధాత్మను కుమ్మరించితివే. అంతిమ దినమున ఆదిమ సంగము ఆత్మను కుమ్మరించితివే. మాపై దిగిరావయ్యా శక్తిలో సగుమయ్యా. నాపై దిగిరావయ్యా శక్తిలో సగుమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకొసగుమా. నీ ఆత్మశక్తిని నాకొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. 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 మండుచున్నా పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్నా పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా నన్ను దర్శించవా. నాతో మాట్లాడవా నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నితో నింపుమా.
పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. యేసయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీకు వందనాలు తెలియజేస్తున్నా. కొద్ది మాటలు, నీ మాటలు మాతో మాట్లాడండి అయ్యా. మా ఎడల నీ కనికరం, మా ఎడల నీ దయ, మా ఎడల నీ కృప మీరు చూపించండి ప్రభా. అయ్యా నీ మాట కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని లైవ్లో కూడా చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని దర్శించండి, బలపరచండి, ఆదరించండి, ప్రేమించండి, నీ దయలో వర్ధిల్లింప చేయమని అడుగుతున్నాను. కృపామయుడా, దయమయుడా నీకు వందనాలు ప్రభా. ఈ స్థలములో మానవ స్వరం మరుగు చేయబడి నీ స్వరము వినిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మంచిది. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ తల్లిదండ్రులకు, సంఘ పెద్దలకు, మరి ప్రేయర్ టీం అందరికీ కూడా, ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు కూడా నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో సమాధానము కలుగునుగాక, శుభము కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాలను చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా ఆదిమ దంపతులను ఆయన ఆశీర్వదిస్తున్నాడు.
వారిని ఆశీర్వదించి ఏం చెప్తున్నాడంటే, వారు ఫలించాలి, అభివృద్ధి పరచబడాలి, వారు ఏలాలి. ఒక మంచి విషయం ఏంటంటే, దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించే దేవుడు. ఆదిమ దంపతులను, ఆదిలో ఉన్నటువంటి మొట్టమొదటి కుటుంబాన్ని దేవుడు మొట్టమొదటిగా ఆశీర్వదించాడు. వారు ఫలించాలని, వారు అభివృద్ధి పొందాలని, వారు ఏలాలని దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి మీ కుటుంబాన్ని కూడా ప్రభు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు ఫలించినట్లుగా, మీరు అభివృద్ధి పొందినట్లుగా, మీరు విస్తరించినట్లుగా, మీరు ఏలువారుగా ఉండినట్లుగా దేవుడు చేయాలన్నదే దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించబడాలి. ఈ కుటుంబం వారు, లేకపోతే ఈ దేశం వారు, ఈ ప్రాంతం వారు, ఈ భాష మాట్లాడేవారు, ఆ మతం వారు, ఏ భేదం లేదు. కుల భేదం, మత భేదం, వర్ణ భేదం, భాషా భేదం, ప్రాంతీయ భేదం, రాష్ట్రీయ భేదం, ఏ భేదం లేదు. ప్రతి కుటుంబము ఆశీర్వదించబడాలనేదే దేవుని ఉద్దేశం. ప్రతి కుటుంబము దీవించబడాలి. వారు ఎవరైనప్పటికీ కూడా, వారు చాలా గొప్ప స్థితిలో ఉండొచ్చు, దీన స్థితిలో ఉండొచ్చు, చాలా జ్ఞానవంతులు కావచ్చు, అజ్ఞానంతో ఉండి ఉండొచ్చు, వారు ఎవరైనా కానీ ప్రభు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎలాగట? వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. వాళ్ళు ఎలాగున్నారో అలాగుండటం కాదు, వారు ఫలించాలి, వారు కుటుంబంగా ఫలించాలి, వారు ఆత్మీయంగా ఫలించాలి, మంచి విషయాలలో వారు ఫలించాలి, అభివృద్ధి పరచబడాలి దినదినము కూడా. ఒక మాట, పిల్లలు ముద్దుగా అమ్మా అంటే చాలు, వాడు అంటే చాలు, అమ్మా అన్నాడని చెప్పేసి ఏదో చాలా ఎక్కలేని సంతోషం, వాడికి మాట వచ్చిందని, వాడికి పాట వచ్చిందని వాడు అడుగులు వేస్తా ఉన్నాడు, చాలా సంతోషపడతాం. మంచిది, సంతోషపడడం మంచిది. తల్లిదండ్రులుగా మనం సంతోషపడతాం. పరమ తండ్రి అయిన దేవుడు కూడా అదే సంతోషాన్ని కోరుకుంటున్నాడు. ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు, ఒక వ్యక్తిని జతపరిచాడు. ఏర్పడిన కుటుంబం, జతపరచబడిన కుటుంబం, వారు ఎలాగున్నారో అలాగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. వారు ఫలించాలి, అభివృద్ధి పరచబడాలి, వారు ఏలాలి. హల్లెలూయా. అదే దేవుని ఉద్దేశమైనది, దేవుని చిత్తమైనది. ఈరోజు ఎందుకు ఫలించలేకపోతున్నాం? ఎందుకు జీవితం ఫలభరితంగా లేకుండా ఉంటుంది? ఎందుకు ఆశీర్వాదం లేకుండా ఉంటా ఉంది? ఎందుకు అభివృద్ధి లేకుండా ఉంటా ఉంది? ఎందుకు మరి సమస్తమైన వాటిపైన ఏలేవారుగా ప్రభు మనల్ని చేశాడు కదా, ఎందుకు మనం ఇలాగుంటా ఉన్నాం? ఒక ప్రశ్న మనందరి ఎదుట దేవుడు ఉంచాడు. హల్లెలూయా. గమనించు, ఎందుకు నీ జీవితము అలాగ లేదు అంటే దేవుని చిత్తం మనం చేయలేకపోతున్నాం. హల్లెలూయా. దేవుని చిత్తము మనం చేయలేకపోతున్నాం. దేవుని యొక్క సంకల్పము మనము నెరవేర్చలేకపోతున్నాం. దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో లేవు. ఆదిమ దంపతులను వారిని ఒక గొప్ప స్థితిలో దేవుడు ఉంచాడు. ఏదైనా అనే తోటలో వారిని ఉంచారు. వారు కష్టపడాల్సిన పని లేదు, వారు శ్రమ పడాల్సిన పని లేదు. ప్రతిదినం కూడా వారికి కావలసిన ఆహారం అంతా కూడా అక్కడ ఉంటా ఉంది. వారికి ఏ గొడవ లేదు, వారికి ఏ సమస్య లేదు, ఏ జంతువుల పొట్లాటలు లేవు, ఏ కొట్లాటలు లేవు. శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది,
ఆనందం, ఆహ్లాదకరమైన వాతావరణం, సమృద్ధి. మరి కొదువు లేదండి. హల్లెలూయా. కొదువు లేకుండా మానవుడికి కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేసి, మీరు ఒకసారి ఆలోచన చేస్తే, మానవుడికి ఏం కావాలో అవన్నీ తయారు చేసిన తర్వాత మానవుడిని తయారు చేసి, హల్లెలూయా. మానవుడికి ఏం కావాలో ఆ వసతులన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత గాలిని, నీరును, వాతావరణమును, చెట్లను, మేఘములను, వర్షములను, ఋతువులను, ఎండను, రాత్రి వేళ వెన్నెల కొరకు చంద్రుణ్ణి అన్ని ఏర్పాటు చేసిన తర్వాత చివరిగా మానవుని చేశాడు. హల్లెలూయా. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? మానవుడికి అన్ని కావాలి, సమృద్ధి ఉండాలి, వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఎలాలి, ఆశీర్వాదకరంగా వారి జీవితం ఉండాలి. దేవుని ఉద్దేశం చాలా గొప్పది. దేవుడు చాలా గొప్పగా ఆలోచించాడు, చాలా అద్భుతంగా ఆలోచించాడు. మనం ఊహించని రీతిగా దేవుడు గొప్ప ప్రణాళిక మన కొరకు కలిగి ఉన్నాడు. మన అనుకోని ప్రణాళికలన్నీ మన ఎడల దేవునికి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. మన అనుకోనివి, మనం ఎరగనివి, మనము చూడని ప్రణాళికలు దేవునికి మన ఎడలు ఉంటా ఉన్నాయి. అయితే మనం ఎలాగ జీవిస్తున్నాం? ఆదాముకి అన్ని ఇస్తే చెప్పాడు ప్రభు, ఇగో ఇవన్నీ పండ్లు, ఫలాలు నువ్వు తినవచ్చు, జీవ వృక్ష ఫలము కూడా అక్కడ ఉంది, చాలా గొప్ప గొప్ప ఫలాలు ఉంటా ఉన్నాయి. అయితే అక్కడ ఒక ఫలం కూడా ఉంటుంది, అది మంచి చెడులను తెలియజేసే ఒక ఫలం. అది చూడడానికి చాలా అందంగా, రమ్యంగా ఉంది, కానీ దాన్ని తినొద్దని చెప్పాడు. హల్లెలూయా. అన్ని ఏర్పాటు చేశాడు, అన్ని ఉంచాడు. ఒక మాట చెప్పాడు, ఇది చెయ్యదయ్యా, ఇది తినకూడదయ్యా అని చెప్పాడు. అంతే. ఇది మంచిది కాదు, ఇది తినమాకు, ఇవన్నీ తినవచ్చు, నీకేం కావాలో ఏం కావాలో అవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఏదేను తోటలో ఆయన చెట్లకు నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, విత్తనాలు నాటాల్సిన పని లేదు, కలుపు తీయాల్సిన పని లేదు, మందు కొట్టాల్సిన పని లేదు, ఏ పని లేదు ఆయనకి. చక్కగా ఆహారం తింటాం, ఆ ఏదున్న తోటలో ఉండటం, దేవుడు వచ్చినప్పుడు మాట్లాడడం, వారితో కలిసి, దేవునితో కలిసి నడవడం, అంతే. వారికి కష్టం లేదు, వారికి దుఃఖం లేదు, వ్యాధులు లేవు, సమస్యలు లేవు, శోధనలు లేవు, కొట్లాట్లు లేవు, ఏమీ లేవు. ఎంత హ్యాపీ లైఫ్. కానీ మాట వినక, దేవుడు తినవద్దన్న పండుని వారు తిని పాపం చేసి వారు ఆ ఏదోను తోటలో నుంచి వెలివేయబడ్డారు. చూడండి, దేవుడు అన్ని ఏర్పాటు చేశాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞను తప్పొద్దని చెప్పాడు. జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క సమయంలో వాక్యం వింటూ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఫలింపజేస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నిన్ను ఏలే వ్యక్తిగా చేయగలడు. అయితే నువ్వు దేవుని మాట వినాలి, ఆ ఆజ్ఞను, దేవుని ఆజ్ఞను గైకొనగలగాలి, దేవుని చిత్తం నువ్వు చేయగలగాలి. దేవుని మాట కనుక నువ్వు లోబడగలిగితే, దేవుని చిత్తం కనుక నువ్వు చేయగలిగితే, ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. ద్వితీయోపదేశ కాండంలో ఉంటాడు, ఈ ఆశీర్వాదాలన్నీ మీదకి వచ్చి ప్రాప్తించును. నువ్వు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, నీ దుక్కిటెద్దులు, నీ పశువులు, గొర్రెల, మేకల మందలు, నువ్వు ఇంటిలోనికి వస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు పిండి పిసుకు తొట్టి, నూనె,
ఏది వదిలిపెట్టలేదు దేవుడు. హల్లెలూయా. అన్నిటినీ ఆశీర్వదిస్తానని చెప్పాడు ఆయన. ఆయన ఆజ్ఞని గైకొనమన్నాడు, మాటకి లోబడమన్నాడు, మాట వినమన్నాడు అంతే. మాట లోబడక సాతాను పన్నాగం పండుతా ఉంది. సాతాను ఎరవేసింది, ఏదో మాయమాటలు చెప్పింది. దేవత అలా ఉంటావు అన్నది, గొప్ప గొప్ప మాటలు చెప్పింది. ఆ గొప్ప మాటలకి, ఆ మాటలన్నిటికీ పడిపోయి ఆశీర్వాదాన్ని కోల్పోయారు. జ్ఞాపకం చేసుకోండి ప్రియా సోదరుడా, సోదరి, వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ లోకములో ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఆకర్షిస్తాయి నిన్ను, ఎన్నో మాటలు నీకు వినబడతా ఉంటాయి, నీ కనులకు ఎన్నో విషయాలు కనబడతా ఉంటాయి. కానీ ఏది దేవుని చిత్తమో గమనించి ఆ మార్గంలో కనుక నీవు నడవగలిగితే, ఏది దేవునికి ఇష్టమో, ఏది దేవునికి ప్రీతికరమో, దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మాట ప్రకారం నువ్వు నేను మనందరం జీవించగలిగితే ఈ ఆశీర్వాదాలన్నీ మన మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఫలిస్తా అంతే, అభివృద్ధి పొందుతారు అంతే, ఆశీర్వాదాన్ని చూస్తారు అంతే. చాలా గొప్పగా దేవుడు వారిని దీవించాడు. కానీ మాట వెనుక సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని యొక్క నిర్ణయం లేకుండా, దేవుని యొక్క చిత్తం చేయకుండా కష్టాన్ని, శ్రమను కొని తెచ్చుకున్నారు. హల్లెలూయా. అసలు శ్రమ పడాల్సిన పని లేదండి. వాళ్ళు ప్రయాస అనేదే లేదు వాళ్ళకి. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుడు ఉంచాడు. కానీ మాట వెనుక కీడుని తెచ్చుకున్నారు, మాట వెనుక శ్రమను తెచ్చుకుంటున్నారు, మాట వెనుక ఆశీర్వాదం లేదు, మాట వెనుక దీవెన లేదు, అభివృద్ధి లేదు. మాటకు లోబడే హృదయం లేక ఎంత నష్టాలో, ఎన్ని కష్టాలు అయినా కానీ చాలా మందికి అర్థం కాదు. జ్ఞాపకం చేసుకోండి, మనం కనుక వాక్యానికి లోబడితే వచ్చి ప్రాప్తిస్తుంది అంతే. అంతే, ఆయన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఆ ఫలాలను మనం చూడగలుగుతాం, ఆ దీవెనలు మనం చూడగలుగుతాం, ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. అంత గొప్పగా దేవుడు దీవించగలిగినది. హల్లెలూయా. తర్వాత చదివినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీ ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను మొలిపించును, నీకు మొలిపించును. అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. చూడండి, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. చూసారా, 1వ అధ్యాయంలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన, మేలు దేవుడు వారికి చేశాడు. కొదువ లేకుండా చేశాడండి, ఏం లోటుపాట్లు లేవు. కానీ ఆశీర్వాదం ఎక్కువైపోయి
తొట్టిల్లిపోయారు. ఇప్పుడు అర్థమవుతా ఉంది, ఇప్పుడు నేలను సేద్యపరచాల, దాన్ని దున్నాలి. ఇప్పుడు అందులో గచ్చ పొదలు ఉన్నాయి, ముండ్ల పొదలు ఉన్నాయి, అవన్నీ తీయాలి. ముఖం మీద శ్రమ, ఆ చెమట చాలా ముఖం మీద చెమట పట్టి ఆ చెమటతోని ప్రయాసతోని నేలలో పంట పండించాలట. ఎందుకు ఈ శ్రమలు వచ్చాయంటే మాట వినకపోవడం వల్లే ఈ శ్రమలు, దేవుని చిత్తం చేయకపోవడం వల్లే ఈ శ్రమలు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించకపోవడం వల్ల ఈ శ్రమలు, వాక్యానుసారంగా జీవించకపోవడం వల్ల ఈ శ్రమలు. జ్ఞాపకం చేసుకో, దేవుని చిత్తం చేస్తే దేవుడు ఆశీర్వదించే దేవుడుగా, దీవించే దేవుడుగా, మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఖచ్చితంగా రెండు విషయాలు దేవుడు మన ఎదుట ఉంచాడు, మంచి ఉన్నది, చెడు ఉన్నది. నీవు మంచి మార్గం నువ్వు ఎంచుకోగలిగితే అది కొంచెం కష్టంగా ఉంటుంది, ఇరుకైన మార్గం అయినప్పటికీ నువ్వు దానిలో నడవగలిగితే నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. హల్లెలూయా. విశాలమైన మార్గం అనుకుంది, విశాలంగా కనపడుతుంది, కానీ నువ్వు ఆ మార్గంలో కనుక వెళితే చాలా నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. రెండు ఉంచాడు దేవుడు, జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు, మంచేదో చెడేదో తెలిసే జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకోండి, దేవుని చిత్తం మనం చేయగలిగితే ఆశీర్వదించబడతాం. దేవుని చిత్తం చేయలేకపోతే మనం శాపాన్ని కొనదించుకుంటాం. నేలను శపించాడట దేవుడు. వారి వల్ల నేల ఏమైంది? శపించబడింది. వాళ్ళు చేసిన పనుల వల్ల నేల శపించబడి ఇప్పుడు ప్రయాసపడాలి, కష్టపడాలి, చేసేదేం లేదు. ప్రియ సోదరుల సోదరి, జ్ఞాపకం చేసుకోండి, ఇంతవరకు దాకా నీ ఇష్టంగా నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించవచ్చు, నచ్చినట్లుగా మాట్లాడి ఉండొచ్చు, నీ ఊహకు తగినట్లుగా నువ్వు భక్తిని కొనసాగించి ఉండొచ్చు. జ్ఞాపకం చేసుకోనండి, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని చిత్తం నువ్వు చేయగలుగుతున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? ఏది మంచో, దేవునికి ఏది ప్రీతికరమో, దేవునికి ఏది ఇష్టమో అది నువ్వు చేయగలుగుతున్నావా? చేయగలిగితే ఖచ్చితంగా ఆయన వాగ్దానాల నెరవేర్పు నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ప్రభు నిన్ను దీవిస్తాడు, ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఇంతవరకు దాకా నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికి ఉండొచ్చు, ఇష్టానుసారంగా తిరిగి ఉండొచ్చు, ఇష్టానుసారంగా మాట్లాడి ఉండొచ్చు, ఇష్టానుసారంగా లోకాశలకు లోనైపోయి, చెడు వ్యసనాలకు లోనైపోయి, పాపములో శాపములో నువ్వు బ్రతికి ఉండొచ్చు. అయితే నీ జీవితాన్ని మార్చుకో, ప్రభు నిన్ను దీవిస్తాడు, నీ బ్రతుకులు మారుస్తాడు. ఇక్కడైనా దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశాన్ని ఉపయోగించు. ఈరోజే మనది, రేపు మనది కాదు. ఈరోజు ప్రభు అవకాశం ఇస్తే మనం బ్రతికి ఉన్నాం, అంతే. అదే మనం 6వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఒక మాట, 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోహావు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోహావు వంశావళి ఇదే. నోహావు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోహావు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యెఫెతను 3 కుమారులను నోహావు కనెను. భూలోకములో దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును
చెరిపి వేసుకొని ఉండిరి. దేవుడు రాయబడింది 14వ వచనం చదివినప్పుడు నోవాహుతో చెప్తున్నాడు, భూమితో కూడా చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. భూమి మీద పాపం పెరిగిపోయింది, భూమి మీద పాపం విస్తరించిపోయింది, భూమి మీద బలాత్కారముతో నిండి ఉంటా ఉంది. భయంకరంగా ప్రజలు విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు, చంపుకుంటున్నారు, మరణాలు కనపడతా ఉన్నాయి ఎక్కడ చూసినా. మరి స్త్రీ ఎవరో పురుషుడు ఎవరో అర్థం కాని పరిస్థితి. చాలా భయంకరంగా వారి యొక్క వేషాలు ఉంటా ఉన్నాయి, వారి యొక్క బ్రతుకులు ఉంటా ఉన్నాయి. మరి బలాత్కారంగా వ్యభిచారంతో నిండిపోయింది భూమి మీద ఉన్నటువంటి ప్రజలు అంతా కూడా. చాలా పాపంలో అన్యాయస్తులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు. చాలా ఘోరంగా ఉంటా ఉంది. ఈరోజు కూడా సమాజం అలాగే ఉంటా ఉంది. ఈరోజు కూడా పాపం పెరిగిపోయింది. చిన్న చిన్న పిల్లవాళ్ళని దుర్మార్గులు, దుష్ట మనసు కలిగిన వారు చిన్న పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు, వారి కుటుంబాలను నాశనం చేస్తున్నారు. తల్లికి చెల్లికి పిల్లకి ఏమీ తేడా తెలియట్లేదు. వారి కనులు గుడితనం కలిగిపోయింది. చాలా భయంకరమైన విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఆస్తి కొరకు అన్నదమ్ములు చంపుతున్నారు, సొంత తల్లిని చంపుతున్నారు, సొంత తండ్రిని చంపుతున్నారు. భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి. డబ్బు కోసం వ్యాధులు కనిపెడతా ఉన్నారు. కరోనా లాంటి వైరస్ను కనిపెట్టి దేశాల మీద వదిలేశారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలు చనిపోయారు. ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. నోహవు కాలంలో కూడా అలాగే ఉంది పరిస్థితి. పాపం పెరిగిపోయింది, పాపం విస్తరించిపోయింది. అయితే ఇటువంటి సమయంలో నీవు దేవుని చిత్తం చేయగలగాలి, దేవుని మాటకు లోబడి దేవునిలో నీవు జీవించగలగాలి. నోహవు కుటుంబం చూసినప్పుడు నోహవు గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది మనుషులు ఇచ్చిన సాక్ష్యం కాదు, దేవుడిచ్చిన సాక్ష్యం. నోహవు నీతిమంతుడు, నిందారహితుడు, దేవుని దృష్టికి కృప పొందిన వాడట. హల్లెలూయా. చాలా మంచి విషయాలు ఉన్నాయి. నిందారహితుడు, నీతిమంతుడు, కృప పొందినవాడు, దేవునితో నడిచిన వాడని రాయబడింది. హల్లెలూయా. పాపం లేనివాడిగా, పరిశుద్ధత కలిగిన వాడిగా, దేవునితో నడిచే హృదయం కలిగిన వ్యక్తిగా, దేవుని మనసు ఏంటో నోహవు మనసు కూడా అలాంటిదే. అలాంటి మనసు కలిగి, అలాంటి హృదయం కలిగి, పరిశుద్ధత కలిగి ఆయన జీవిస్తున్నాడు. లోకమంతా పాపంతో నిండిపోయింది. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు అంటానికి ఏం లేదు. చాలా ఆ రోజుల్లో కూడా చాలా బలాత్కారంతో ప్రజలు నిండిపోయారు, దుష్ట మనసుతో నిండిపోయారు. నరాంతకులుగా, పాపిష్టులుగా, దుర్మార్గులుగా, మోసగాలుగా, అబద్ధికులుగా ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అయితే నీవు నేను ప్రభు చిత్తం చేయగలిగితే మన కుటుంబం ఆశీర్వదించబడితే ఫలిస్తుంది, అభివృద్ధి పొందుతుంది, దేవుని రాజ్యంలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన ఫలము దేవుని రాజ్యంలో నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ప్రభు అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంతకాలం జీవిస్తాం? 50-60 సంవత్సరాలు. ఇప్పుడే ఏం తినాలన్నా, ఏం తాగాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా, ఏం చేయాలని చెయ్యి. సాతాను ఎవరిని మింగుదా ఉన్నాడు? పాతాళం కూడా అది నోరు తెరిచి చాలా విశాలంగా ఉంటా ఉంది. చాలా భయంకరమైన నరకంలోనికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. డబ్బు ఉంది కదా, తెలివి ఉంది కదా, బలం ఉంది కదా, శక్తి ఉంది కదా, జ్ఞానం ఉంది కదా అని విర్రవీగొద్దు. జ్ఞాపకం చేసుకో. ప్రపంచాన్ని జయించినటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ దోమకాటుతో చచ్చిపోయాడు. దేవుడు తలుచుకుంటే సీమతో కూడా చంపేయగలడు. జాగ్రత్త. చాలా జాగ్రత్తగా దేవుని సందులో నడుచుకోవాలి.
అయితే అందరి జీవితాల గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ వారందరూ కూడా నశించిపోతారు, ఇంకా నేను నాశనం చేయబోతున్నాను, ఇదంతా కూడా నువ్వు మాత్రం వాడని తయారు చేసుకో. హల్లెలూయా. వాడ ఎవరి కోసము తయారు చేస్తున్నా చెప్పండి? దేవుడు ఎవరి కోసం తయారు చేసుకోమన్నాడు? స్థితి సారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. హల్లెలూయా. దేవుని చిత్తం చేసేవారికి చెప్పాడు ఆయన, వాడని తయారు చేసుకో. నువ్వు వాడని తయారు చేసుకోయా, వాళ్ళు పోతారులే, కానీ నువ్వు దేవుని మాటను వాడు వినకపోతే వాడికే నష్టం, నీకు వాళ్ళ గురించి నీకు వదిలే. ఇంకా ఎవరు ఎట్టున్నారో నువ్వు వాళ్ళ వదిలేయి. నువ్వు ఎలాగున్నావు, నువ్వు దేవుని మార్గంలో నడువు, అంతే. నువ్వు దేవుని చిత్తం చేయి, దేవుని మాట నువ్వు దేవునికి లోబడు, వాక్యానుసారంగా జీవించు, భయభక్తులు కలిగి ఉండు. నీ కొరకు వాడని సిద్ధం చేసుకో. నీకేం కాదు, నువ్వు ఫలిస్తావు, ఆశీర్వదించబడతావు, అభివృద్ధి పొందుతావు, అంతే. హల్లెలూయా. ముందున్నటువంటి జనరేషన్లు అన్ని చనిపోయారు. నోహవు కుటుంబం నుంచి మళ్ళా జనాంగం తయారు. చూడండి, నీ కొరకు నా కొరకు ప్రభు వాడను సిద్ధం చేసుకోండి. రక్షణను వాడను, పరిశుద్ధతను మనం సిద్ధపరచుకోవాలి, మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి, కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. ఆ గొప్ప రక్షణ వాడెందుకు? రక్షించడానికి. వారు చనిపోకుండా ఆ యొక్క భయంకరమైన ప్రచండ వర్షములో వారు మునిగిపోకుండా వారిని కాపాడునట్లుగా, వారు రక్షించబడినట్లుగా వాడ. ప్రభు నీకు నాకు రక్షణ ఇచ్చారు, మారు మనసు ఇచ్చారు. నీ కొరకు నా కొరకు ఆయన కలవరి శిలలో రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మనల్ని కడిగాడు, పరిశుద్ధిగా చేశాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిత్య జీవాన్ని కాపాడుకో, ఆ రక్షణను కాపాడుకో. నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, ప్రభు నీ ఎడల మేలు చేస్తాడు. ఈరోజు కుటుంబాలలో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం దేవుని చిత్తం చేయలేకపోవడం, దేవుని మాట వినలేకపోవడం. రాత్రికాల సమయంలో ప్రార్థనలో ముందు కొనసాగుదాం. ప్రభు గొప్ప దేవుడు, నేడులా కార్యం చేయగలిగిన దేవుడు. దేవుని చిత్తం చేయడానికి హృదయం నిలుపు. ఆదిమ దంపతులను, కుటుంబాన్ని దేవుడు, మొట్టమొదటి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించినట్లుగా, ఏలునట్లుగా దేవుడు దీవించాడు. ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తున్నాడు. నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి, నీవు ఏలువాడవుగా ఉండాలి. ప్రభు అటు రీతిగా నేను ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని చిత్తం చేయలేకపోతే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతావు, ఆ యొక్క దీవెన కోల్పోతావు, వాగ్దాన ఫలం నువ్వు పొందుకోలేవు. నీ జీవితంలో ఒప్పుకోలు చేసుకో, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు, ప్రార్థన చేయి, పాపములకు విడిచిపెట్టు. ప్రభు చిత్తమేదో, ఏది మంచో ఏది చెడో గమనించి తెలుసుకొని ప్రభులో నీవు జీవిస్తే ఆశీర్వాదాన్ని చూస్తావు. నీవు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడతావు. నోహు రక్షించబడ్డాడు, నోహు కుటుంబం రక్షించబడ్డాడు. నోహు కుటుంబం దీవించబడింది, వారు ఫలించారు, అభివృద్ధి పొందారు. ప్రియ సహోదరుడ సహోదరి, జ్ఞాపకం చేసుకో, నోహు దేవుని దృష్టికి నీతిమంతుడిగా, నిందారహితుడిగా, కృప పొందిన వాడిగా, దేవునితో నడిచే వ్యక్తిగా ఉన్నాడు. పరిశుద్ధత కలిగిన జీవితం ఆయనది. లోకంలో మాలిన్యం ఏది కూడా ఆయన అంటుకోలేదు. లోకములో ఉన్న పోకడలో ఆయన పోలేదు. ఆయన ఒక ప్రత్యేకమైన కోణంలో భక్తి చేశాడు, ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుని ఆరాధించాడు, స్తుతించాడు, మహిమపరిచాడు. అందుకనే ఆయన ఆశీర్వదించబడ్డాడు. అందుకనే ఆయన కుటుంబము నశించిపోలేదు,
ఫలించింది, అభివృద్ధి పొంది. ఈరోజు కూడా నీవు ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే నీవు దేవుని చిత్తం చేయాలి. నీతిమంతుడిగా ఉండాలి, నిందారహితుడిగా ఉండాలి, కృప పొందినవాడిగా, దేవుడితో నడిచేవాడిగా, దేవుని మాటగా లోబడి జీవించే వ్యక్తిగా నీవు ఉంటే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు నిన్ను దీవిస్తాడు. ప్రభు నీ ఎడల కార్యము చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు. ప్రభు మా దేవాన్ని వందనాలు. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఇగోనైనా నీ శక్తి కలిగిన నామములో నీ మాటకు లోబడి నీ చిత్తము చేసి యేసు క్రీస్తు నామములో అయా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుదురుగాక. ప్రభువా నీ శక్తి కలిగిన నామములో, యేసు నామములో అయా ఆశీర్వదిస్తూ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాం. నోహావు వలె వారి జీవితం ఉండునుగాక, నోహావు వలె వారి భక్తి ఉండునుగాక, నోహావు వలె పరిశుద్ధత కలిగి జీవించుదురుగాక. ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి, యేసు నామములో సంపూర్ణ విషయకులుగా అపాది క్రియల ఘనత నాశకులు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నిత్య జీవం కలుగునుగాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు కృప మనకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.